శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. 27/7/2025 శనివారం. ముందుగా మా యొక్క ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం. ఈరోజు తిథి శుక్ల తదియ రాత్రి 11:25 వరకు. వారం ఆదివారం. నక్షత్రం మఖా నక్షత్రం. సాయంత్రం 5:56 వరకు. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. తదుపరి వర్జం ఉదయం 5:42 నుండి 7:20 వరకు. తదుపరి రాత్రి 2:17 నుండి 3:56 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:29 నుండి 5:07 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:41 వరకు. సూర్యాస్తమయం సాయంత్రం 6:37 వరకు. ఈరోజు శుభ సమయం ఉదయం 8:44 నుండి 9:20 వరకు. మధ్యాహ్నం 3:10 నుండి 3:20 వరకు. తదుపరి ఈరోజు పరిహారం వెల్లిని పని మంచి జరగాలనుకుంటే వెల్లుల్లిపాయ జేబులో ఉంచుకొని వెళ్తే మంచి జరుగుతుంది. ద్వాదశ రాశుల వారి ఫలితం. మేషరాశి ఫలితం చూసుకుంటే పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావడం వల్ల నూతన ప్రయత్నాలు ఫలించవు. బంధుమిత్రుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. ప్రయాణాల్లో మార్పులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. ఉద్యోగ వాతావరణం కొంతగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. పరిహారం సూర్య భగవాని ఆరాధన మంచిది. తదుపరి వృషభ రాశి వారి ఫలితం. చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. పరిహారం చూసుకుంటే శివాలయ దర్శనం ఈరోజు వృషభరాశి వారికి మంచిది. మిథున రాశి వారి ఫలితం. తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగటం మంచిది కాదు. ముఖ్యమైన కార్యక్రమాలు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ అదనపు బాధ్యతలు ఉంటాయి. పరిహారం చూసుకుంటే సుందరాకాండ పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వారి ఫలితం. ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కర్కాటక రాశి వారి పరిహారం చూసుకుంటే రావి చెట్టుకు పసుపు నీళ్లు పోసటం మంచిది ఈరోజు కర్కాటక రాశి వారికి. సింహరాశి వారి ఫలితం. లగ్నంలో చంద్రగ్రహం స్థితి కావడం వల్ల బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు చేపడతారు. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచన నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. పరిహారం చూసుకుంటే గణపతికి జిల్లేడు పూలతో పూజ చేయటం ఈరోజు చాలా మంచిది. కన్యా రాశి వారి ఫలితం. వ్యయస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు, సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం అవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. పరిహారం పేదలకు దాన ధర్మాలు చేయటం మంచిది ఈరోజు. తులారాశి వారి ఫలితం. లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఇంటా బయట విచిత్ర సంఘటనలతో చోటు చేసుకుంటారు. నూతన వస్తులాభం పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి
కొంత ఉపశమనం పొందుతారు. పరిహారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మంచిది. వృశ్చిక రాశి వారి ఫలితం. రాజ్యస్థానంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలు, మార్గ మధ్యంలో అవరోధాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాల ప్రయత్నాలు చేస్తారు. మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారం కొంతమందికి స్థాయిని పెంచుతాయి. ఉద్యోగాలకు మీకు రావాల్సిన గుర్తింపు వేరే వారికి వస్తుంది. పరిహారం ఆంజనేయ స్వామి చాలీసా చదువుకోవటం మంచిది. ధనుసు రాశి వారి ఫలితం. భాగ్యస్థానంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్పదు. దీర్ఘకాలిక రుణాల వలన ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలలో కొందరే ప్రవర్తన చికాకు కలిగిస్తాయి. పరిహారం శివాలయ దర్శనం మంచిది. మకర రాశి వారి ఫలితం. ఆయుస్థానంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. గృహమున బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. నూతన పరిచయాలు సంతోషాన్నిస్తాయి. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నూతన ప్రోత్సాహాలు అందుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పొందుతారు. పరిహారం నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది. కుంభరాశి వారి ఫలితం. సప్తమ స్థానంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం అందిస్తారు. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పరిహారం ఆవుకు ఆకుకూర తినిపించటం మంచిది. మీనరాశి వారి ఫలితం. షష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమై శిరోబాధలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాల నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. పరిహారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ, సుందరకాండ పారాయణం మంచిది. మీనరాశి వారికి. ద్వాదశ రాశుల వారందరికి కూడా మంచి చేకూరాలని, అమ్మవారి అనుగ్రహంతో అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా శివస్వామి యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా షేర్ చేయగలని మనవి చేస్తున్నాం.